హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈవేళ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికును. నేను ఇంట్లోనే రాఖీలు తయారు చేశానండి. చూడండి, బాగున్నాయి కదండి. నేను ఎప్పుడు సంవత్సరం ఇంట్లోనే తయారు చేసుకుంటానండి రాఖీలు. స్వీట్ కూడా ఈసారి కలాకండ్ తయారు చేశానండి. ఈ స్వీటు నేను నేర్చుకున్నాను, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. స్వీట్ షాప్లో కొన్నట్టుగా ఉంది. స్వీట్ అనేది చాలా బాగా కుదిరిందనమాట. రాఖీ పౌర్ణమికి స్వీటు మా అన్నయ్యలకి, మా పాప, మా బాబులిద్దరికును స్వీట్ ఇంట్లోనే తయారు చేశాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. మా పాప రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యకి. చూడండి, మా బాబుకి నేను అన్నీ అమర్చాను. అవన్నీ ప్లేట్లో అమర్చేసి ఉంచితే మా పాప చీకట్లు లెగిసిపోయింది. అన్నయ్యకి రాఖీ కడతానన్నాం కదమ్మా, ఎప్పుడు కడతాము అన్ని బేగి లెగిసిపోయి రెడీ అయిపోయింది. చూడండి, కుంకుమ, అక్షింతలు, స్వీట్స్, రాఖీ, కర్పూరము ఇవన్నీ అమర్చానండి. అమర్చిన తర్వాత మా బాబుకి ముందు బొట్టు పెట్టమన్నాను, బొట్టు పెట్టింది. తర్వాత రాఖీ కట్టమ్మా అన్నీ కనగానే చక్కగా అదే తీసుకొని రాఖీ కట్టిందండి. చూడండి, తర్వాత నేను 3 వేసాను అనుకోండి. తర్వాత అన్నీ స్వీట్ తినిపించమ్మా అంటే చక్కగా తినిపించి నాకు పెట్టనియా అనేసి అన్నదాడికి. అనగానే ఆడు మళ్ళీ పెట్టాడు. ఆడు తినేసి దానికి మళ్ళీ తినిపించాడండి. బేగి మా పిల్లలు చక్కగా రాఖీ కట్టిస్తే మా బావగారింటికి వాళ్ళన్నీ దగ్గరికి వెళ్ళాలి. బేగి రెడీ అయిపోతుందండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఏమో వాడికి తలకి పెట్టమంటే పెట్టిన తర్వాత డబ్బులు ఇస్తే తీసుకున్న తర్వాత ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి నేను రెడీ అయ్యాను. అమ్మ అన్నీకి దండం పెట్టమ్మా అంటే చక్కగా దండం పెట్టింది. వాడికి దండం పెట్టిన తర్వాత మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి అంటే బాబు ఇంకా రెడీ అవ్వలేదంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. చూడండి, మా మేనగోడళ్ళు వీళ్ళిద్దరును, తమ్ముడు కూతురు, అన్నయ్య కూతురు. వాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళిన తర్వాతే వాళ్ళ అందమ్మలకి రాఖీ కడతారండి. వాళ్ళు కట్టిన తర్వాత మా అన్నయ్యకి, తమ్ముడికి నేను కడతాను. చూడండి, అలాగా వాళ్ళు రెడీ చేసుకున్నారు పల్లెలు వాళ్ళకి రాఖీ కట్టడానికి స్వీట్స్తోని. మా అన్నయ్య వాళ్ళ బాబండి, తర్వాత తమ్ముడు వాళ్ళ బాబండి, వాళ్ళ అప్పచెల్లెళ్ళు కడుతున్నారు. నేను వెళ్ళిన తర్వాతే కడతారండి ఎప్పుడుండు. చూడండి, హారతి ఇచ్చి చక్కగా పాటలు పాడుతున్నారు వాళ్ళిద్దరూను. వాళ్ళిద్దరూ కట్టేసిన తర్వాత మా అన్నయ్యకి, తమ్ముడికి నేను కడతానండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూర్చున్నారు. మా అన్నయ్య అటుపక్క ఉన్నతను, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అతను మా అన్నయ్య. ఇంకోటండి, ఈ చివరి కూర్చున్నవాడు మా తమ్ముడు. వాళ్ళకి రాఖీ కడుతున్నాను. అన్నయ్యకి ముందు కడుతున్నాను రాఖీ. ఎప్పుడు ఇలాగేని చక్కగా నేను వచ్చిందాకా వెయిట్ చేస్తారు. అలాగా వెయిట్ చేసి ఎక్కడికి బజార్కి కూడా వెళ్ళకంట వెయిట్ చేసి అలా నేను కట్టిన తర్వాత బజార్కి వెళ్తారనమాట. అలాగా సెంటిమెంటు. మా అమ్మగారు, మా నాన్నగారు లేకపోయినా నాకు ఏ లోటు లేకుండా చక్కగా వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారండి. అంత దీనిగా ఉంటారు మా అన్నయ్య, మా తమ్ముడు. మా వదిన, మా మరదలు కూడా అంతే దీనికి చూస్తారు. పిల్లలైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు. అత్త వచ్చిందంటే వాళ్ళకి ఒక పండగలాగా ఉంటుంది. అంత సరదాగా ఉంటారనమాట పిల్లలు. చక్కగా నేను వెళ్ళి రాఖీ కడితే వాళ్ళకి ఒక ఆనందం అండి. అన్నదమ్ములు ఎప్పుడు ఇలాగే ఆనందంగా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఏ అప్పచెల్లెలైనా కోరుకునేది ఇదే కదండి. చూడండి, రాఖీకి నేను తయారు చేశాను. సరదా అయిపోయారు మా అన్నయ్యలు. ఎప్పుడు రాఖీ నేను తయారు చేసింది చూసి సరదా అయిపోతారు. స్వీట్ తయారు చేశాను కదండి, స్వీట్ తయారు చేయగానే వాళ్ళైతే సరదా అయిపోయారు. బజార్లో కొన్నట్టుగా ఉంది, అంత బాగా చేసావే అనేసి. మా వదినండి ఆవిడ ఈ పౌర్ణమికి వెళ్ళిన తర్వాత మా వదిన గారు కట్టేసి నేను వస్తే వాళ్ళ అన్నయ్య కడతారు. మా మరదలు వీళ్ళొకట ఊర్లోనే మా మరదలు వాళ్ళు కనవారు. ఆవిడేమో వాళ్ళన్నీ కడతారు. వీలోపట మా మేనగోడళ్ళు అయితే అత్త హారతి ఇస్తున్నావు, హారతి పాటలు పాడవా అనేసి అంటున్నారు. వాళ్ళు పాట నేర్చుకున్నారు, వాళ్ళు పాడారు, నన్ను పాడమంటున్నారు. నేను పాడతాను కానీ నాకు కొద్దిగా సిగ్గు. మా అన్నయ్య దగ్గర కొద్దిగా నాకు భయం. ఎందుకంటే పాడతాను కానీ కొద్దిగా అదొక రకంగా ఉంటుంది మా అన్నయ్య దగ్గర పాడాలంటే. ఏదవని చక్కగా హారతి ఇచ్చేసిన తర్వాత ఫోటో తీసుకున్నామండి. మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. చూడండి, వాళ్ళు మేము ముగ్గురు, మా అన్నయ్య పిల్లలు, మా వదిన గారు, మా మరదలు. చూడండి, అగొట్టండి మా మరదలు, మా మామ కూతురేని.
మా పాప. మా బాబు ఇలాగ రాగానే బయటకు వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి, ఇంట్లో లేడు. ఇగోటండి వీళ్ళిద్దరూ మా మేనగోడళ్ళండి. నేనంటే గొప్ప ఇష్టం వాళ్ళిద్దరికి. ఊర్లోనే కదా, అప్పుడప్పుడు వెళ్తుంటే సరదాగా ఉంటుంది. పిల్లలు వాళ్ళందరూ సరదాగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఎంతో దీనికుంటా వాళ్ళన్నీ రాఖీ కట్టాలనేసి టైం చూస్తుంది మా పాప. అమ్మ అన్నీ ఉదయాన్ని కట్టడానికి వెళ్ళమా అనేసి అంటే పదమ్మా వెళ్దుమా అనేసి. చూడండి మా బావగారు బాబు అండి, ఎంతో దీనికి ఉంటాడు మా బాబు ఉదయ్. చెల్లంటే గొప్ప ఇష్టం వాడికి. చూడండి రాఖీ కట్టించుకుంటున్నాడు. రాఖీ కట్టుకొని దానికి స్వీట్ తినిపిస్తే దానికి తినిపించాడు. దానికి 500 రూపాయలు ఇస్తాడు ఎప్పుడూను. చక్కగా పుట్టినరోజు వచ్చిందంటే దానికి ఒక గౌన్ తీస్తాడు. గొప్ప ఇష్టం అండి మా పాప అంటే వాడికి ఒక పాప అండి, ముద్దుగా ఉంటుంది, ఎంత క్యూట్గా ఉంటుంది. ముద్దుగా అల్లరి చేస్తుందండి. దాని దుక్కు చూస్తుంటే ముచ్చటేస్తుంది, చక్కగా ఉంటుంది. చూడండి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది మా పాప. అది ఇలాగ అనిస్తే నేను కట్టేస్తున్నాను. అమ్మ మా బాబు వీవి లోపల క్యాంప్ వెళ్ళాలి అలాంటిది, వాళ్ళ చెల్లి వస్తుందని అలాగ వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి అది రాగానే రాఖీ కట్టుకొని వాడు చక్కగా క్యాంప్ వెళ్ళిపోతాడు. దాని గురించి అలా వెయిట్ చేసాడు అనమాట. మా పాప కూడా రాఖీ కట్టడానికి అన్నీకి ఎప్పుడమ్మా రాఖీ కడతాం, రాత్రి నుంచి నువ్వు గాబరైపోతుంది అమ్మ, అన్నీ రాఖీ కట్టాలి. ఏమమ్మా గాబరైపోతున్నావు అంటే అన్నీ గిఫ్ట్ ఇస్తాడమ్మా నాకు అన్నీ ఆ గిఫ్ట్ ఇస్తాడు అనేసి అంటుంది. అందుకు అది ఆడపిల్లలందరూ అంతే కదండి, ఏదవని అన్నీలంటే ఇష్టం వాళ్ళకి. ఏదైనా అన్నీయే కదా చూడాలి. అందుకు వాళ్ళు ముందు నుంచే కాళ్ళకి బంధాలు వేస్తారనమాట. అన్నీ కాళ్ళకి దండం పెట్టమ్మా అంటే చక్కగా దండం పెట్టింది మా పాప. చూడండి అది దండం పెట్టమంటే నిమిషంలో దండం పెట్టేస్తుంది అంత దీనిగా. హారతి ఇవ్వమంటే చక్కగా ఇచ్చింది. ఇంకా తిప్పేస్తుంది. అమ్మ తిప్పకలయ్యే అలాగిచ్చి అనేసి అంటే ఇచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఇస్తుందో. నేనే చెప్తే చేస్తుంది మా పాప. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ.